హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివరాజ్ A to Z టెక్నికల్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, మీకు ఇది 2016 మారుతి సుజుకి సియాజ్ RS మోడల్, అంటే ZDI ప్లస్ తర్వాత టాప్. ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు పైన నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ కాల్ చేయండి. ఇది 2016 8వ నెల మ్యానుఫ్యాక్చర్, 2016 9వ నెల రిజిస్ట్రేషన్ అయింది. కంప్లీట్ వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది. దీనికి 1,47,000 కిలోమీటర్లు విత్ షోరూమ్ ట్రాక్ తిరిగింది. ఇప్పుడైతే దీనిలో 90,000 ఉంది. అంటే షోరూమ్ ట్యాంపరింగ్ చేశారు రీడింగ్, కాకపోతే మనం చూపించే బండి మొత్తం చూసి తీసుకోవడం జరిగింది. అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, కాకపోతే చిన్న చిన్న టచ్అప్లు అనేది కంపల్సరీ కామన్గా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీ ట్రాఫిక్లో మరీ విపరీతంగా ఉంటాయి. చిన్న గ్యాప్ ఉన్నా కానీ బైక్ కానీ ఆటో వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళే తొలగిస్తూ ఉంటారు. వాళ్ళతో మనం ఎట్లా కూడా పెట్టుకోలేము. చిన్న చిన్న టచ్అప్లు అంటే కామన్. మన సస్పెన్షన్ పిల్లర్స్ కానీ అవి అప్రాన్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి, ఎలాంటి ఏం లేదు. చిన్న చిన్న టచ్అప్లు మాత్రం ఉన్నాయి. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా. టైర్స్ ఒకసారి రౌండ్ చూడండి మీరు. ఇక్కడ చిన్న చిన్న టచ్అప్లు జరిగినాయి, ఇవి కూడా మీకు ఇక్కడ కొంచెం అర్థమవుతాయి. చిన్న లైట్ ఉన్నాయి. ఇది బ్యాక్. ఈ సియాజ్ SH వేసి ఉంటాయి, కానీ ఇక్కడ హైబ్రిడ్ వాళ్ళు వేరే స్టిక్కర్ వేసారు. ఇది RS. లైట్ చిన్న డ్యామేజ్ ఉంది, దీంట్లో వాటర్ వెళ్ళిపోయినాయి. ఇది ఢిల్లీ నుంచి వెళ్ళి ఆల్రెడీ మన టీసీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక్కడ లోన్ కూడా మనం తీసుకోవచ్చు, లోన్ కూడా వస్తుంది బండికి. చిన్న చిన్న టచ్అప్స్, ఇవి లేడీ డ్రైవింగ్ చేసిరు అక్కడ ఢిల్లీలో. ఇవన్నీ చిన్న చిన్న కామన్, ఇవన్నీ చేపించినాయి. టైర్లు అయితే 100కు 100% ఉన్నాయి. మొన్న రీసెంట్గా 1 మంత్ అవుతుంది టైర్ వేయించి. 2 టైర్స్ ముందటి కొత్తవి ఉన్నాయి. ఇది ఇవ్వడం ఎలాంటి డ్యామేజ్ లేదు. అప్రాన్స్ బాగానే ఇవ్వడం చూడండి, యాక్సిడెంట్ అది ఇది ఏం లేదు. దీని కింద ఒక కవర్ ఉంటుంది, కవర్ లేదు, అది పోయింది. ఇవి ఆల్రెడీ టచ్అప్స్ వేసారు. ఈ టైర్ కూడా 100% ఉంది. అయితే ఈ RSకు స్పెషల్ ఏంటంటే ఈ కింద నడుతున్న ఈ బంపర్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ కవరు, ఈ సైడ్ ప్లస్ ఈ ఇంటీరియర్ టోటల్ బ్లాక్ వస్తుంది. స్పోర్ట్స్ మోడల్ ఇది. సీట్ కవర్లు కూడా నీట్గా 80% ఉన్నాయి, 80-90% నీట్గా ఉన్నాయి. ఇక్కడ డ్యామేజ్ కూడా ఏం లేదు. దీనికి స్టీరింగ్ కంట్రోల్స్, ఇక్కడ బ్లూటూత్, ఇన్బుల్ట్ టచ్ సిస్టమ్ ప్లస్ మ్యాప్ చిప్ ఉంటుంది. ఇక్కడ ఆటో క్లైమేట్ AC, పుష్ బటన్ స్టార్ట్. ఇది బ్యాక్ సీటు. దీనికి బ్యాక్ AC కూడా ఉంటుంది, ఛార్జింగ్ సాకెట్. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా రీడింగ్ లైట్స్ ఉంటాయి. దీనికి సన్ షేడ్ బ్యాక్ కూడా వస్తుంది. దీన్ని మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అలాగే వీల్స్ ప్లస్ ఈ స్పాయిలర్ కూడా కార్ తోటి వచ్చింది, ఇన్బుల్ట్. అలాగే ఇది కీలెస్ ఎంట్రీ. మన కీ మన దగ్గర ఉన్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. డిక్కీ కూడా నీట్గా ఉంది. స్పేర్ వీలు. డిక్కీ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ వాటర్ లీకేజ్ కానీ ఎలాంటివి లేవు. ఇది డీజిల్ వెహికల్. ఎక్స్ట్రా ఫోగ్ ల్యాంప్స్ ఉన్నాయి.
దీని గ్లాస్ ఒకటి ఫ్రంట్ విండ్షీల్డ్ బ్రేక్ ఉంది. ఇది ఒరిజినల్ బండితో వచ్చింది కాబట్టి దీన్ని కూడా మేము చేంజ్ చేయలేదు, అట్లే ఉంచినాం. ఒకటి బ్రేక్ అయింది. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ పైన నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. దయచేసి టైంపాస్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూడండి వెహికల్.